నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ఇంట్లో డ్రైవర్ వీసాలు తీసుకునే వారికి శుభవార్త అన్నమాట. అలాగే కువైట్లో డ్రైవర్ వీసాల కోసం కొత్త ఆన్లైన్ సేవను తీసుకుని వచ్చినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మరియు మానవ వనరులు మరియు సమాచార సాంకేతిక రంగం ద్వారా నివాస వ్యవహారాల రంగం సహకారంతో సాహెల్ యాప్లో ప్రభుత్వ ఈ సేవల్ అప్లికేషన్ ద్వారా కొత్త గృహ కార్మికుల డ్రైవర్ వీసా సేవను ప్రారంభించింది. అలాగే అధికారులు జారీ చేసిన ఒక ప్రకటనలో పౌర సేవా కేంద్రాలను సందర్శించాల్సిన అవసరం లేకుండా ఇంట్లో పనిచేసే డ్రైవర్లకు ఎలక్ట్రానిక్ ప్రవేశ వీసాలు జారీ చేయడానికి ఈ కొత్త సేవ వినియోగదారులకు వీలు కల్పిస్తుందని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. సమగ్ర డిజిటల్ ప్రభుత్వం కోసం కువైట్ యొక్క దార్శనికతకు అనుగుణంగా విధానాల సామర్థ్యాన్ని పెంచడానికి, సమయాన్ని ఆదా చేయడానికి మరియు అందించే సేవల నాణ్యతను మెరుగుపరచడానికి జరుగుతూ ఉన్న నిరంతర ప్రయత్నాలలో భాగంగా ఈ సేవను ప్రారంభించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. సాహెల్ యాప్లో మనం చూసుకుంటే ఇప్పుడు డ్రైవర్ వీసా కోసం అయితే కువైట్ యజమానులు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ముందైతే మనం ఆఫీసుల చుట్టూ తిరగాల్సి ఉండేది. ఇప్పుడు మన ఇంట్లోనే ఉంటూ ఏదైనా పాస్పోర్ట్ కాపీలు మనం పంపించిన వెంటనే సాహెల్ అప్లికేషన్ ఓపెన్ చేసి డ్రైవర్ వీసాలు, ఇంట్లో పనిచేసే డ్రైవర్ వీసాలకు మాత్రమే ఈ యొక్క కొత్త సేవ ప్రారంభించారనమాట. సూన్ కానీ లేకపోతే బయట పనిచేసే వారికి ఇంకా ప్రారంభించలేదు. కేవలం ఇంట్లో పనిచేసే డొమెస్టిక్ డ్రైవర్ల వీసాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకొని వచ్చామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. దీంతో కువైట్ యజమానులు ఎటువంటి ఆఫీసులకు వెళ్లకుండా పాస్పోర్ట్ కాపీల ఆధారంగా సాహెల్ అప్లికేషన్లో అప్లై చేస్తే కానీ మేము వీసాలను జారీ చేస్తామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. కాబట్టి కువైట్లో ఎవరైతే డ్రైవర్ వీసాలు తీసుకుంటున్నా కువైట్ యజమానులు కానీ కువైట్లో ఉన్న ఇంట్లో పనిచేసే డ్రైవర్లకు కూడా ఇది శుభవార్తని చెప్పుకోవచ్చు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.